నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వర్షాకాలం రాకముందే రోడ్లు పూర్తి కావాలి ఆర్ఎండ్బి సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం అక్రమంగా వైసీపీకి చెందిన ముఖ్య నేతలను అరెస్ట్ చేస్తుందంటూ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం దారుణమని ఆగ్రహం మే 15 నుంచి వాటర్ గవర్నెన్స్ ద్వారా రేషన్ దరఖాస్తుల స్వీకరణ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశం ఆపరేషన్ సింధూర్కు ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది స్పష్టం చేసిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రాష్ట్రంలో రహదారులను అత్యుత్తమ నాణ్యత నిర్వహణ కలిగి ఉండేలా తీర్చిదిద్దాలని అలాగే తలపెట్టిన అన్ని రహదారుల పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు ప్రతి రహదారి పనులకు డెడ్ లైన్ నిర్దేశించి అనుకున్న సమయానికల్లా కార్యరూపం దాల్చేలా చూడాలని స్పష్టం చేశారు వర్షాకాల రాకముందే రోడ్ల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని చెప్పారు 8744 కిలోమీటర్ల వరకు రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర జాతీయ రహదారులు జాతీయ స్థాయిలోనే నెంబర్ 1 గా ఉండాలని సూచించారు మరోవైపు రాష్ట్రంలో పూర్తిగా పాడైన 2683 కిలోమీటర్ల రహదారులను కూడా అభివృద్ధి చేయాలని సూచించారు గురువారం సచివాలయంలో ఆర్ఎండ్బి శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి పలు అంశాలపై అధికారులకు మార్గదర్శకం చేశారు ఆర్ఎండ్బిలో ఉన్న 304 ఏఏ పోస్టుల ఖాళీల్లో గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న సివిల్ ఇంజనీరింగ్ ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలని సూచించారు రాష్ట్రంలో 860 కోట్లతో 20,060 కిలోమీటర్ల పొడవున గుంతలు లేకుండా చేపట్టిన మరమ్మతుల పనులు 97% పూర్తయ్యాయని మిగిలిన పనులను ఈ నెలాఖరుకు పూర్తి చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్హెచ్ఏఐ మార్త్ కి సంబంధించిన 78,295 కోట్లతో 3,510 కిలోమీటర్ల పొడవైన 146 పనులు జరుగుతున్నాయని అధికారులకు తెలిపారు 2024-25లో ఎన్హెచ్ఏఐ మార్త్ కి సంబంధించి 11,682 కోట్లతో 546 కిలోమీటర్ల పొడవైన 22 పనులు పూర్తి చేస్తామని చెప్పారు 2025-26లో ఎన్హెచ్ఏఐ మార్త్ ఆర్ఎండ్బికి సంబంధించి 47,788 కోట్లతో 1,186 కిలోమీటర్ల పొడవైన 46 పనులు పూర్తి చేస్తామని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల గృహ నిర్మాణ శాఖ మంత్రులు కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో నిర్వహిస్తున్న ఆపరేషన్ సింధూర్కు మంత్రి మండలి సంఘీభావాన్ని వ్యక్తం చేశారు ఈ ఆపరేషన్ లో ఆర్మీ చూపుతున్న శక్తి యుక్తులకు మంత్రి మండలి అభినందనలు తెలిపింది ఆంధ్రప్రదేశ్ విభజిత రాష్ట్ర రాజధాని పేరును అమరావతిగా నిర్ణయిస్తూ గతంలోని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 యొక్క సెక్షన్ 5 యొక్క సబ్ సెక్షన్ మరియు సెక్షన్ 5కు వివరణలో చట్ట సవరణ కోసం చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది అమృత్ 2.0 కింద రాష్ట్ర జల కార్యాచరణ ప్రణాళిక మొదటి మరియు 2వ విడతలో గతంలో చేసిన సవరణల అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాల్లో 281 పనులను ఎస్ఎన్ఏ స్పర్శ ప్లాట్ఫామ్ ద్వారా కన్సెషనరీ హైబ్రిడ్ యూనిటీ మోడల్ కింద చేపట్టడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఈ పనులకు సంబంధించి ప్రతిపాదించిన 12 రకాల నిబంధనలకు కూడా ఆమోదం తెలిపింది ఈ విధానం వల్ల రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాల మౌలిక వసతులు పెద్ద ఎత్తున కల్పించడం జరుగుతుందన్నారు I salute the brave warriors of Indian Armed Forces for swiftly avenging the Pahalgam terror attack. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేయడం జరిగింది సో అదే లైన్లో మంత్రి మండలి కూడా మన ఆర్మ్డ్ ఫోర్సెస్ చూపిస్తున్న ధైర్య సాహసాలని కానివ్వండి మన భారతదేశం యొక్క ప్రతిష్టను ఇమిడింపజేసే విధంగా మన దేశాన్ని కాపాడుకుంటున్న తీరు ధైర్య సాహసాలతో అదేవిధంగా ప్రధానమంత్రి గారి నాయకత్వంలో భారతదేశం యొక్క శక్తిని ప్రదర్శించినందుకు మరి తీర్మానం ద్వారా చేయటం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే కాదు దేశం యావత్తు ఆర్మ్డ్ ఫోర్సెస్ వెనకాల
ఐక్యంగా నిలబడతామని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు సుదీర్ఘంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే చెప్పలేని ఒక దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. వాళ్ళ ఇష్టం వచ్చినట్లు 3 రాజధానులు రకరకాల పేర్లు పెట్టి ఏ రాజధాని కూడా నిజం చేయటానికి కనీస ప్రయత్నం చేయని పరిస్థితులను మనం చూసాం. తెలుగు ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మీ రాష్ట్ర రాజధాని ఏది అని ఇతర రాష్ట్రాలు కానీ ఇతర దేశస్తులు కానీ అడిగితే చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితి మనందరం కూడా చూసాం. భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి తలెత్తకూడదనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర రాజధానికి గర్వించదగ్గ రాజధాని, ఈ రాష్ట్రానికి గర్వించదగ్గ రాజధానిని నిర్మించాలనే ఆలోచన ప్రీతం ముఖ్యమంత్రి గారు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఒకసారి రాష్ట్ర విభజన చట్టం 2014 చూసినట్టయితే దాంట్లో సెక్షన్ 2, సెక్షన్ 5 ప్రకారం ఏంటంటే నిర్దేశింపబడిన కాలపరిమితి వరకు హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉంటుంది. నిర్దేశింపబడిన సమయం తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా, కొత్తగా నిర్ణయించబడే రాజధాని అమరావతికి ఆంధ్రప్రదేశ్కి ఉంటుందని చెప్పేసి ఆ చట్టంలో పేర్కొనబడింది. అంటే రాజధాని పేరు ఎక్కడ కూడా తెలుపుకోకుండా ఈరోజు దాన్ని అమెండ్మెంట్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాదు, అమరావతి విభజిత ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా అమెండ్ చేయాలని చెప్పేసి ఈరోజు ఏదైతే ప్రపోజల్ వచ్చిందో దాన్ని మంత్రిమండలి ఆమోదించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ కేసు పేరుతో అక్రమంగా వైసీపీకి చెందిన ముఖ్య నేతలపై అరెస్టు చేస్తుందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క కక్ష సాధింపు చర్యలు వెర్రితలు లేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితి యుద్ధ వాతావరణం ఉంటే ఆ యుద్ధ వాతావరణంలో కూడా లిక్కర్ స్కామ్ అని చెప్పాను, లేనటువంటి లిక్కర్ స్కామ్కి ఆరోపణల్ని అబద్ధాలని కేసు కింద మార్చి ఇది దాన్ని ఒక కక్ష తీర్చుకునేటటువంటి కార్యక్రమం కింద మార్చడం అనేది అత్యంత దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే రాష్ట్రంలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉండొచ్చు, వాళ్ళ అధికారంలో ఉండొచ్చు, ఈరోజు కేంద్రంలో మీరు కలిసి ఉండొచ్చు, రోజులన్నీ కూడా ఒకేలాగా ఉండవు అనే విషయాన్ని ప్రభుత్వము, ప్రభుత్వంలోని పెద్దలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. కాలం మారినప్పుడల్లా ఇదే ప్రాక్టీస్ అందరూ కూడా ఇదే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ పద్ధతిలోనే రేపు అనుసరిస్తారు అందరూ కూడా. చట్టం ముందు అందరూ కూడా నిలబడేటటువంటి పరిస్థితి వస్తుంది. దేశంలో ఒకవైపు యుద్ధ వాతావరణం ఉంటే పోలీసులను పిలిచి, డీజీపీ గారిని పిలిచి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పని చూడాల్సింది పోయి, పోలీసుల్ని దేశ రక్షణ కోసం, రాష్ట్ర ప్రజల యొక్క రక్షణ కోసం వాడాల్సినటువంటి వారు ఈరోజు కక్ష సాధింపు కోసం రాజకీయాలను వాడుకుంటూ, పోలీసుల్ని వాడుకుంటూ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతూ ఉంది.
సంవత్సర కాలం అయిపోయింది, ఇచ్చినటువంటి హామీలు లేవు. అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వస్తే ఏం చేస్తారో గత ప్రభుత్వం కన్నా, గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సంక్షేమాల కన్నా ఎక్కువ చేస్తాను అని చెప్పని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సందర్భంలోనూ ఎన్నికల్లో అబద్ధాలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? రైతుల్ని మర్చిపోయారు, ఉద్యోగస్తుల్ని మర్చిపోయారు, విద్యార్థుల్ని మర్చిపోయారు, మహిళల్ని మర్చిపోయారు. ఇట్లాగ అందరికీ కూడా ఎగ్గొట్టేటటువంటి కార్యక్రమం చేసి కక్ష సాధింపు ధోరణితో ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పని ఈ సందర్భంగా నేను చెప్తాను. ప్రజలకి ఏమీ చేయలేక ఏకైక ఎజెండాతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కక్ష కక్ష కక్ష. పైకి మాత్రం మేము ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు తీసుకోం, మేము ఎవరిని కూడా ఇచ్చేయమని చెప్తూనే ఈ సంవత్సర కాలంలో అధికారుల మీద, ఐపీఎస్ అధికారుల మీద, అలాగే ఐఏఎస్ అధికారుల మీద కేసులు పెట్టి జైలుకు పంపించినటువంటి పరిస్థితి చిన్న చిన్న కేసుల్లో కూడా మనం చూసిన సందర్భం లేకపోయినా అసందర్భంగా కక్షపూరితంగా పంపించినటువంటి పరిస్థితిని ఈరోజు చూసాం మనం. రేషన్ సరుకుల పంపిణీ దీపం 2 పథకం అమలు, ధాన్యం సేకరణలో ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా, అవకతవకలు జరగకుండా మొత్తాన్ని వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలని పౌర సరఫరాల శాఖ అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించారు. ప్రజల్లో పూర్తి సంతృప్తి చెందేలా సేవలు అందించాల్సిందన్నారు. ఎక్కడా రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరగకుండా చూడాలన్నారు. రైస్ కార్డులో పేర్లు నమోదైనప్పటికీ GSWS డేటాలు లేని 79,173 మంది వివరాలపై వెంటనే పరిశీలన చేసి సరిచేయాలన్నారు. మరోవైపు రైస్ కార్డులకు సంబంధించి ఈ నెల 15 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్ర కింద సేవలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,44,21,223 రైస్ కార్డులు ఉండగా అందులో 4,24,59,028 మంది సభ్యులున్నారు. వీరిలో ఇప్పటికే 3.94 కోట్ల మంది మాత్రమే ఈ కేవైసీ చేయించుకున్నారు. ఇంకా 23 లక్షల మంది ఈ కేవైసీ చేయించుకోవాల్సి ఉంది. 0 నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులకు, అలాగే 80 ఏళ్లకు పైబడిన వారికి ఈ కేవైసీ నుంచి మినహాయింపు ఇచ్చారు. వచ్చే నెల 30 కల్లా రాష్ట్రంలో అందరికీ ఈ కేవైసీ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. అలాగే ఈ నెల 7 నుంచి కొత్త రైస్ కార్డులకు దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. దీంతో పాటు స్ప్లిట్టింగ్, అడిషన్, డిలీషన్, సరెండర్, అడ్రస్ మార్పు, అప్డేషన్ వంటి 7 సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనికి విశేష స్పందన లభిస్తుంది. ఆపరేషన్ సింధూర్కు ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటనకు వచ్చినప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉగ్రవాదంపై చర్యలకు ప్రకటించిన మద్దతును రాష్ట్ర ప్రజలంతా స్వాగతిస్తున్నారన్నారు. దేశం భద్రత కోసం ప్రజలంతా ఒకటవుతుంటే రాష్ట్రం బాగు కోసం జగన్ కు మాత్రం మనసు రావట్లేదని విమర్శించారు. ఎందుకంటే ఇటీవల కాలంలో పదే పదే సాక్షి పత్రికను అడ్డం పెట్టుకొని తప్పుడు రాతలన్నీ కూడా రాస్తూ ఉన్నారు. ముఖ్యంగా మొన్న మధ్య యాక్సిస్ బ్రూక్ ఫీల్డ్ తోటి రాష్ట్ర ప్రభుత్వం ఒక పీపీఏ అయింది మన SBTCL నుంచి. దాన్ని తప్పుడు రాతలతోటి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. దాని గురించి పూర్తిగా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది కనుక మీ ద్వారా ముందుకు వస్తూ ఉన్నాము. యాక్సిస్ అను బ్రూక్ ఫీల్డ్ కలిపి మనం రాయలసీమ ప్రాంతంలో దాదాపు 400 మెగావాట్లు మనం ₹4.60 పీపీఏ చేసామన్నమాట. ఇది పీక్ కవర్స్ని, దాని పీక్ అవర్స్ అంటే మనకు పొద్దున పూట 6 నుంచి 10 దాకా, అట్లనే సాయంత్రం పూట 6 నుంచి 10 దాకా మనం పీక్ అవర్స్ అంటాము. అక్కడ విపరీతమైన పవర్ షార్టేజ్ ఉండటం వల్ల మనం చాలా పెద్ద ఎత్తున బయట పర్చేజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఎక్కువ రేటుతో పర్చేజ్ చేస్తూ ఉంటాం పవర్. గత ప్రభుత్వం ఇదే పీపీఏని, యాక్సిస్కి సంబంధించిన పీపీఏని ₹5 పైచీలకు డబ్బులతో 12 పైసలు పైన పైచీలకు పంపిస్తే మనం దాన్ని మళ్ళీ వాళ్ళతో మాట్లాడి, ఎవరితో యాక్సిస్ వాళ్ళతో కానీ బ్రూక్ ఫీల్డ్ వాళ్ళతో పిలిచి వాళ్ళతో మాట్లాడి మాకు ఇంత పవర్ ఇవ్వాలి, దాదాపు మేము ₹4.60 మాత్రమే చేయగలుగుతామని చెప్పి మనం పీక్ అవర్స్ని డిమాండ్ని మీట్ కావటం కోసం మనం ఈ ప్రయత్నం చేసాం. ₹4.60 ఇచ్చాము. దాన్ని సాక్షిలో పదే పదే తప్పుడు వార్తలు రాయటం కాకుండా వాళ్ళ మనుషుల చేత, వాళ్ళ అభివాళ్ళ చేత కూడా, అందరి చేత కూడా తప్పులు ప్రచారం చేపిస్తూ ఉంది. గతంలో కూడా మీరు చూసి ఉంటారు, 19 నుంచి 24 దాకా వాళ్ళు ఈ విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేశారు. 1,29,000 కోట్లు పైచీలకు అప్పులు చేసేసి భారాలను వేసేసి వెళ్ళిపోయారు. పోయినసారి కూడా ఇట్లానే షార్ట్ పవర్ పర్చేసెస్ ద్వారా దాదాపు 1 సంవత్సరంలోనే 10,000 కోట్ల పైన ఖర్చు పెట్టారు.
మనం ఇట్లాంటివన్నీ కూడా ఖర్చు రాకూడదు, ప్రజల మీద భారం పడకూడదు. మనం మిగులు విద్యుత్ తోటి రాష్ట్రాన్ని వాళ్ళకి అప్పచెబితే ఈ రాష్ట్రంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా మళ్ళీ విపరీతమైన అప్పులు చేసి భారాన్ని ప్రజల మీద వేసి వెళ్ళారు. పోయినసారి మీకు చెప్పాను 19 నుంచి 24 మధ్యలో దాదాపు FPPA ఛార్జెస్ దాదాపు 20,000 కోట్లు చేసి వెళ్ళారు. అది ఇప్పుడు ప్రజల మీద భారం పడుతున్న సంగతి కూడా మనందరికీ తెలిసింది. దాన్ని కూడా మేమేదో కరెంటు బిల్లులు పెంచామని చెప్పి తప్పుడు ప్రచారం చేసి మా మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. ఒకసారి దాన్ని తిప్పికొట్టాము, పదే వాళ్ళు ధర్నాలు పెట్టడం, అసెంబ్లీలో క్వశ్చన్లు వేయటం అవి చేస్తే దాన్ని అసెంబ్లీలో కూడా దీటైన సమాధానం చెప్పామన్నమాట. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ₹1 కూడా కరెంట్ ఛార్జీలు పెంచలేదు. రాబోయే రోజుల్లో కరెంట్ ఛార్జీలు పెంచకుండా ఉండటం కోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం అన్ని విధాలా. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల మరుగుదొడ్లు అన్ని అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా భవానీపురం ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్డు, HB కాలనీ, CVR ఫ్లైఓవర్ ప్రాంతాలను పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని మరుగుదొడ్లను అందుబాటులో ఉంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఇంజనీరింగ్ సిబ్బంది, ప్రజారోగ్యం సిబ్బంది సమన్వయంతో మరుగుదొడ్లు ఎక్కడైనా మరమ్మతులు ఉంటే వెంటనే చేయించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని, మరుగుదొడ్ల నిర్వహణలో ఎటువంటి అలసత్వం వహించినా కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్లో గల స్మార్ట్ స్ట్రీట్ ను పరిశీలించారు. 200 మీటర్ల విస్తీర్ణంలో 40 వీధి విక్రయదారులకు నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ లో భాగంగా అభివృద్ధి చేయబడుతున్న స్మార్ట్ స్ట్రీట్ ను పరిశీలించి స్మార్ట్ స్ట్రీట్ ను ఆహ్లాదకరమైన వాతావరణంలో అందుబాటులో తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జగన్ పాలనలో జరిగిన 3,600 కోట్ల లిక్కర్ స్కామ్ నుంచి దృష్టి మరల్చేందుకు జగన్ తో పాటు అక్కడ చేరిన విజయవాడ పాలేరు కలిసి అసత్య ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు 10 రోజుల క్రితం హైదరాబాద్ లో జగన్ పాలేరుతో పాటు మరో 4 కలిసి డైవర్షన్ పాలిటిక్స్ చేసేందుకు తనపై బురద చల్లేందుకు వ్యూహ రచన చేశారు. జగన్ రెడ్డి సాక్షి పేపర్లో కేసినేని ఇంటర్నేషనల్ లిమిటెడ్, కేసినేని గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ ఈ 2 కంపెనీల ద్వారా డబ్బులు తరలించినట్లు జగన్ తో పాటు ఆయన పాలేరు ఆరోపించారు. అందుకే 2 కంపెనీలు ఎవరి పేరు మీద ఉన్నాయో, ఎక్కడ ఉన్నాయో తేల్చడంతో పాటు లిక్కర్ స్కామ్ సూత్రధారులు ఎవరో కనిపెట్టేందుకు సిబిఐ విచారణ కోరుతూ విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ సిబిఐ లేఖ రాశారు. అంతేకాదు ఎమ్మెల్యే జగన్ రెడ్డి దమ్ము ధైర్యం ఉంటే 24 గంటల్లో సిబిఐ విచారణ కోరుతూ లేఖ రాయాలని సవాల్ విసిరారు. అందరికీ నమస్కారం. ముందుగా నిన్న భారతదేశం సైనిక చర్య ఎవరైతే పహల్గాం ఉగ్రవాదికి దాడిపడ్డ ఉగ్రవాద శిబిరాలని నేలమట్టం చేసిన, వీరోచితంగా పోరాడిన సైనికులకి, దానికి వెనుక ఉన్న సిబ్బందికి ముందుగా మన దేశం తరపున వారికి ముందుగా ధన్యవాదాలు, నమస్కారాలు. మీరు ఈ దేశం యొక్క ప్రతిష్టని నిలబెట్టారు. పహల్గాం దాడిలో 25 మంది టూరిస్టుల్ని కిరాతకంగా చంపిన ఉగ్రవాదుల్ని నిర్మూలించే విధంగా పాకిస్తాన్లో ఉన్న 9 ఉగ్రవాద శిబిరాల మీద మీరు చేసిన దాడి దేశం అందరూ గర్వించదగ్గది. పహల్గాం దాడిలో చనిపోయిన కుటుంబాలకు ఉపశమనం కలిగించే విధంగా, అంతేకాకుండా దేశం ముక్కలయ్యే విధంగా ప్రవర్తించాలనుకున్న శత్రు దేశానికి గర్వం అనిచే విధంగా ఇవాళ దేశమంతా సమైక్యంగా ఉందని కుల మతాలకు అతీతంగా ప్రజలందరి కోరిక మేరకు ఈ దాడి జరగడం జరిగింది. దీని అతి గొప్ప విజయం, ఇంత గొప్ప విజయం ఈ దేశ ప్రజలకు అందించిన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, మన త్రివిధ దళాల సైనికులకి, కమాండర్లకి అందరికీ కూడా ముందుగా ఈ దేశం మిమ్మల్ని చాలా గర్వంగా చూస్తుంది. విలేకరులు అమ్ముడుపోయాడని మీరే గత 3 సంవత్సరాల నుంచి ఈ పాలేరు భాష విన్నారు. వీళ్ళందరిది ఒకటే భాష, వాళ్ళు తింటారు, ఎదుటోడి మీద తోస్తారు. కాబట్టి ఈ లిక్కర్ స్కాము జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిందని అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ దర్యాప్తు ముమ్మరంగా జరగబోతున్నందుకు జగన్ రెడ్డి, నువ్వు నీ అనుచరులతో ఆడే డ్రామాలు కట్టిపెట్టు. నీ అనుచరులు ఎన్ని గాగ్గాలు పెట్టినా కూడా ఇవాళ నువ్వు దోషివి. ఆ 4వ నెంబర్ గదికి డబ్బులు వెళ్ళినాయి అనేది సుస్పష్టత. ఒక్కటే చెప్తున్నా, 3,600 కోట్ల మద్యం కుంభకోణం జరిగింది. దానిలో సూత్రధారులు ఎవరాలో తేలాలి. కాబట్టి నేను సిబిఐకి లెటర్ రాశా.
సిబిఐకి లెటర్ రాశా, దర్యాప్తు తేల్చండి, లిక్కర్ స్కామ్ దోషులు ఎవరో తేల్చండి, నీకు మళ్ళీ ఎదుటి వ్యక్తుల మీద బురద చల్లే అవసరం లేదు. అది నేనవుందా నీ పాలేరు అన్నట్టు నువ్వు ఆడిచ్చిన నాటకంలో, నువ్వు ఆడిచ్చిన డ్రామాలో నీ పాలేరు చెప్పినట్టు ఈ 2 కంపెనీలకు వెళ్ళిందంటే ఈ కంపెనీలు ఎక్కడ ఉన్నాయో మీరు తేల్చండి, ఈ కంపెనీల ఓనర్లు ఎవడో తేల్చండి, ఈ కంపెనీలు అసలు ఉన్నాయో లేదో తేల్చండి, దుబాయ్కి డబ్బులు వెళ్ళినాయా, ఎక్కడికి వెళ్ళినాయో, దుబాయ్కి వెళ్ళినాయా, అమెరికాకి వెళ్ళినాయా అని చెప్పిన వాటిలన్నిటికీ సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నా. నీకు ఎమ్మెల్యే జగన్ రెడ్డి 24 గంటలు సమయం ఇస్తున్నా. 24 గంటల సమయంలో నువ్వు సిబిఐ ఎంక్వైరీ కోరు. నువ్వు నిజాయితీ పరుడు అయితే సిబిఐ ఎంక్వైరీ కోరు. ఈ 3600 కోట్లు నీ దగ్గర రాలేదనుకుంటే సిబిఐ ఎంక్వైరీ కోరు. నేను నిజాయితీగా చెప్తున్నా, సిబిఐ ఎంక్వైరీ పెట్టండి, సిబిఐ ఎంక్వైరీలో తేలాలి నిజాలని చెప్తున్నా. తేల్చండి. ఇవాళ దేశంలో అత్యున్నత న్యాయస్థానం. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా శ్రీ వికే సీనా నాయక్ ఈ రోజు ఉదయం బాధ్యతలు స్వీకరించారు. కుటుంబంతో సహా మొదట శ్రీ అమ్మవారి దర్శనం చేసుకుని అనువేటి మండపంలో వేద పండిత ఆశీర్వచనం స్వీకరించిన అనంతరం దేవస్థాన కార్యాలయంలో కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. తదుపరి దేవస్థానంలోని వివిధ విభాగాల సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బందితో సమావేశమై భక్తులకు కల్పించవలసిన సౌకర్యాల గురించి వివరాలు తెలుసుకున్నారు. లేదు అధికారులందరికీ కూడా మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి మరియు డిప్యూటీ సీఎం గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక మంచి ప్రెస్టీజియస్ టెంపుల్, అందులో ఒక గిరిజన అధికారికి ఇవ్వడం అనేది నిజంగా ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. ఆ యొక్క క్రెడిట్ అంతా కూడా తప్పకుండా నా మీద ఏదైతే మంచి నమ్మకంతో మంచి హోప్స్ పెట్టారో తప్పకుండా ఇంద్రకీలాద్రి యొక్క అమ్మవారి దేవాలయంలో వైపు నుంచి కానీ ఎటువంటి ఇష్యూలో కూడా ఇక్కడ లోటుపాట్లు లేకుండా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేకించి ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయో అన్నీ కూడా నీట్గా తెలుసుకొని ఇక ముందు కూడా మీతో నేను ఖచ్చితంగా మాట్లాడతాను. ముఖ్యంగా మీ అందరి సహకారం కావాలి. మరియు ఇక్కడ అర్చకులు, అదేవిధంగా నాన్ అర్చకులు ఎవరైతే ఉన్నారో అందరి సహకారంతో అమ్మవారి దేవాలయాన్ని డెవలప్ చేసుకోవడానికి మనందరం కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయానికి దేశం యావత్తు జైజేలు పలుకుతుందని బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ తెలిపారు. పాకిస్తాన్ ఉగ్రవాదులను అంతం చేసేందుకు ఏ నిర్ణయం తీసుకున్నా దేశం మొత్తం నరేంద్ర మోదీ వెంట నడుస్తుందని చెప్పారు. ఆపరేషన్ సింధూర్లో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన మన సైనిక సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతూ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. సంఘీభావ విజయోత్సవ ర్యాలీని జాతీయ జెండా ఊపి ప్రారంభించిన రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి ఎన్ మధుకర్ జీ రాష్ట్ర బీజేపీ కార్యాలయం నుండి సుభాష్ చంద్రబోస్ విగ్రహం వరకు వెళ్లారు. కార్యక్రమంలో బీజేపీ శాసనసభ పక్ష నేత పెన్మత్స విష్ణుకుమార్ రాజు, మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ పాషా, బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, మైనార్టీ మోర్చా నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షేక్ బాజీ మాట్లాడుతూ దేశం మొత్తం ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం చేసుకుంటుందని పేర్కొన్నారు. దమ్మున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశానికి అన్ని విజయాలు వస్తున్నాయని చెప్పారు. దేశభక్తి లేని వారి పని పెట్టాల్సిందేనని చెప్పారు. మన దేశంలో ఉన్న యువకుల మీద పాకిస్తాన్ కుక్కలు తెలియకుండా వచ్చి కాల్చారు. కానీ భారతదేశం చెప్పింది మేము ఖచ్చితంగా చేస్తామని. అదేవిధంగా ఆ చనిపోయిన పౌరుల్లో ఒక పౌరుడు యొక్క భార్యకి చెప్పారు, నువ్వు వెళ్ళి మోడీ గారికి చెప్పుకొని. ఆ యొక్క తల్లి యొక్క సింధూరం ఈరోజు నిన్న రాత్రి ఏదైతే జరిగిందో అది సింధూరం అటాక్, ఆడపిల్లల చేత అటాక్ చేసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపరిచిన మహోన్నతమైన వ్యక్తి
నరేంద్ర మోడీ గారు. ఇప్పటికైనా ఆలోచించుకోండి. భారతదేశంలో మగవాళ్లే కాదు ఆడవాళ్ళు కూడా యుద్ధం చేసిన దాఖలాలు ఉన్నాయి. నిన్న జరిగిన యుద్ధంలో కూడా ఆడవాళ్ళ యొక్క ప్రముఖ పాత్ర ఉంది. అందుకే ఈరోజు ప్రెస్ మీట్లో మహిళల చేతే చెప్పించారు. మా దాకా భారతదేశం మీదకి వస్తే మగవాళ్ళు అవసరం లేదు, ఆడవాళ్ళ చేతిలో ఉన్న చీపిర్లు, చేతిలో ఉన్న కారము, అలానే చేతిలో ఉన్న రోకల బండ్లు చాలు పాకిస్తాన్ కుక్కలారా మిమ్మల్ని చెప్పడానికి. ఎప్పటికైనా సరే మీరు ఇంకా తోక ముడిచి ఈ దేశంలో ఉన్న కుక్కల్ని, అలానే మీ దేశంలో ఉన్న తీవ్రవాదుల్ని మీరు హట్టమార్చారు. లేని పక్షంలో ఇంట్లో ఏదైనా ఒక చీడ పురుగు దూరితే ఇల్లుని సరి చేసుకోవాలనే బాధ్యత ఇంటిగల ఓనర్ది. అలా మీరు ప్రవర్తించకపోతే మాత్రం మీ యొక్క ఇల్లు పూర్తిగా ధ్వంసం అవుతుంది. అలానే ఈ దేశంలో ఉన్న కుక్కలు కూడా చెప్తున్నాం, మీ ఇళ్లలో మీ పక్కన ఉన్న ISI ఏజెంట్లు ఈ దేశానికి హతమర్చే దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పటికైనా కంట్రోల్ చేసి దేశభక్తులుగా తయారు చేయండి. లేకపోతే నిన్న రాత్రి జరిగిన సంఘటన రిపీట్ అవుతుంది. గుర్తుంచుకోండి. భారత్ మాతా కీ జై. ఇది ట్రైలర్ మాత్రమే. జై హింద్, భారత్ మాతా కీ జై. భారతదేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు భారతదేశం వైపు చూస్తున్నాయి. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో చరిత్రలో లేని విధంగా రాత్రి భారతదేశంలో ఉన్నటువంటి మన హిందూ మహిళలు, సైనికులు ఉన్నటువంటి ఆడపడుచులు పాకిస్తాన్ వాళ్ళ దేశంలోకి వెళ్ళి పాకిస్తాన్ తీవ్రవాదుల్ని హతమార్చి రాత్రి 2 గంటలు 2:30 సమయంలో మన దేశానికి తిరిగి వచ్చారు. అక్కడ దాదాపు ఇప్పటి వరకు పాకిస్తాన్ని పెంచి పోషిస్తున్నటువంటి తీవ్రవాదులు 90 మంది వరకు చనిపోయారని మనకు వచ్చిన సమాచారం. ఎందుకంటే మొన్న మన భారతదేశం జమ్మూ కాశ్మీర్ పుల్వామాకు వచ్చి మన హిందువుల్ని 27 మందిని మీరు హిందువా కాదా అని మతం అడిగి వాళ్ళు కాదని తెలిసిన తర్వాత 27 మందిని ఈ పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి తీవ్రవాదుల కుక్కలు మన హిందువుల్ని హతమార్చారు. దానికి నిరసనగా రాత్రి మన ఆడపడుచులతో పాకిస్తాన్లో 90 మందిని దాదాపు అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదుల్ని ఎక్కువ శాతం యుద్ధంలో మన వాళ్ళు విజయం సాధించారు. ఎక్కడైనా సరే పాకిస్తాన్ దేశ ప్రజలు, పాకిస్తాన్ ప్రధానమంత్రి గుర్తుపెట్టుకోవాలి, మీకు భారతదేశంలో ఉన్నటువంటి మీ దేశాన్ని యుద్ధం చేయడానికి మా ఆడపడుచులు చాలు, మగవాళ్ళు అవసరం లేదు. మీరు ఆడంగుల్లాగా మా దేశంలోకి వచ్చి మీరు మతం అడిగి చంపివేయడం అనేది అది దారుణం. కానీ మా మహిళలు తలుచుకుంటే మీ దేశాన్ని నామరూపాలు లేకుండా 2 గంటల్లో పూర్తిగా పాకిస్తాన్ని మన చిత్రపటంలో లేకుండా చేసే దమ్ము భారతదేశంలో ఉన్నటువంటి మహిళలకు ఉంది. అది తెలుసుకోవాలి. పాకిస్తాన్ని ప్రేమించే భారతదేశంలో ఉన్నటువంటి కుక్కలు కూడా కళ్ళు తెరుచుకొని చూడకపోతే మీరు కూడా పాకిస్తాన్ వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అక్కడ తాగడానికి నీళ్లు లేకపోతే మీకు ఏ విధంగా మొన్న ఇబ్బందులు పడ్డారో గుర్తు చేసుకోండి. ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు వచ్చపు కూడా మీకు పోయారు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకంగా ఇండియాలో ఉన్న పాకిస్తానీలు అందరూ కూడా తోక ముడుచుకుని వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నాం. లేదంటే కనుక ఏరి పారేస్తాం. దీనికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడే రాత్రి జరిగింది చాలా చిన్నది. మా దృష్టికి అయితే మాకున్న కోపానికి చాలా చిన్న యుద్ధం అండి. అది యుద్ధం అని అనుకోవట్లేదు మేము. ఇంకా ముందు మీకు తినడానికి తిండి లేక హలో లక్ష్మణ అని మీరు దేవరించి మోడీ గారు మేము ఇంక మీ జోలికి రాము, మేము బతికుండాలనుకుంటున్నాం మా బిడ్డలతో అనేసి మీ భార్యల్ని మీ పిల్లల్ని పంపించే రోజు కోసం ఎదురు చూస్తున్నామండి. విజయవాడలో కూడా వైట్ టాప్ రోడ్ల విధానాన్ని అమలు చేయాలని కార్పొరేటర్ల బృందం ప్రతిపాదించింది. దక్షిణ భారతదేశ విజ్ఞాన యాత్రలో భాగంగా తాము వివిధ నగరాల్లో అవలంబిస్తున్న నూతన విధానాలను విజయవాడ నగరంలో కూడా అమలు చేసేందుకు కృషి చేస్తామని VMC డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజారెడ్డి, వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్
లీడర్ వెంకట సత్యం అన్నారు. వీఎంసీ కార్పొరేటర్లు ఇటీవల దక్షిణ భారత విజ్ఞాన యాత్ర పూర్తి చేసుకున్నందున గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. శ్రీశైలజారెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ 21న ప్రారంభమై సుమారు 2 వారాల పాటు యాత్ర జరిగిందన్నారు. బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ లో వైట్ టాప్ రోడ్లు వేస్తున్నారని, ఇవి ఎక్కడైనా రోడ్డు మరమ్మతులకు గురైతే సంబంధిత ప్రదేశాల్లో పూర్తిగా గత రోడ్డు ఆనవాళ్లు తీసేసి పూర్తిగా కాంక్రీట్ తో వేస్తారని, ఇలా చేయడంతో 25-30 ఏళ్ల వరకు రోడ్ల నిర్వహణ తక్కువగా ఉంటుందని, ఇలాంటి విధానాన్ని నగరంలో కూడా అమలయ్యేలా కమిషనర్ కు వివరించామన్నారు. మురుగునీటి వ్యర్థాల నిర్వహణ, స్టామ్ వాటర్ డ్రైన్లలో మొక్కల పెంపకం ద్వారా కాలుష్య నివారణ, మైసూర్ కార్పొరేషన్ లో కొండ ప్రాంత వాసులకు ల్యాంపింగ్ నెట్వర్క్ ద్వారా రోజుకు 8 గంటల తాగునీటి సరఫరా విధానాన్ని వివరించి ఇక్కడ కూడా అమలుకు ప్రతిపాదనలు చేస్తామన్నారు. ఫ్లోర్ లీడర్ వెంకట సత్యం మాట్లాడుతూ నాగర్ కోయల్ కార్పొరేషన్, కొచ్చి నగర పాలక సంస్థ పర్యటన అంశాలను వివరించారు. సమావేశంలో టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉమ్మడి చంటి చలపతి పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. కొన్ని రోడ్లు వాళ్ళు వేశారు. వైట్ టాప్ రోడ్ అంటే ఇప్పుడు సిమెంట్ రోడ్డు ఉన్నప్పుడు రోడ్డు వేసేటప్పుడు చిన్న చిన్న పీసులుగా 4 అంగుళాలు కట్ చేసేసుకుంటూ బార్డర్ పెట్టుకుంటూ రోడ్డు వేశారు. దానివల్ల ఉపయోగం ఏంటంటే రేపు పొద్దున్న భవిష్యత్తులో చిన్న చిన్న గీతలు పడ్డా చిన్న ఇది లేచినప్పుడు సిమెంట్ రోడ్డు మొత్తం వేయకుండా ఆ 4 ఫీట్ వరకు తీసి ఆ బిల్ల వరకు మళ్ళీ వేరే బిల్ల వేసేటట్టు వాళ్ళు కొత్తగా ప్రయోగాత్మకం చేశారు. చాలా బాగుంది. అది కూడా మేము పరిశీలించాం. మీకు అందరికీ ఫోటోలు పంపించడం కూడా జరిగింది. అట్టగాలు సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు మీకు అక్కడ మీకు 100 కిలోమీటర్ల ద్వారా సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా నీటిని శుద్ధి చేశారు. అది కూడా నచ్చింది. అది కూడా మీకు ప్రాంతంలో మా ఈ డి గారు వివరిస్తారు. నెక్స్ట్ మేము మైసూర్ కార్పొరేషన్ చూసాము. మైసూర్ కార్పొరేషన్ కూడా కావేరీ డ్యామ్ నుంచి వాటర్ వచ్చేది ఏదైతే ఉందో అక్కడ దాన్ని ఎక్కువగా వాడుకుంటున్నారు. వాళ్ళకి ఇబ్బంది లేకుండా హిల్ ప్రాంతంలో కూడా అందరికీ వాటర్ వస్తాం కూడా జరుగుతుంది. అలాగే మేము మధుర కార్పొరేషన్లో కూడా కొన్ని వాళ్ళు ఏంటంటే బస్ స్టాండ్ కూడా అక్కడ మనకు వెసులుబాటు ఏంటంటే ఒక కాంప్లెక్స్ ఒక ప్లేస్లో 5 అంతస్తులు నిర్మించి 2 అంతస్తులు పార్కింగ్, 3 అంతస్తులు అది మెయింటైన్ బై కార్పొరేషన్. అది గవర్నమెంట్ మెయింటెనెన్స్ కాదు, కార్పొరేషనే మెయింటైన్ చేసినట్టు వెసులుబాటు ఇచ్చారు. దానికి వచ్చిన అద్దులు కానీ లేదంటే ఏ ఫీజులు అన్నా కానీ టోటల్గా కార్పొరేషన్కి వెళ్ళేటట్టు వాళ్ళు అదొకటి అధునాతంగా నిర్మించారు. అది కూడా చూసి వచ్చాము. అలాగే నాగర్కోయిల్లో కూడా వాళ్ళు ఒక కాంప్లెక్స్ నిర్మించారు. అది కూడా మెయింటైన్ బై కార్పొరేషన్. బౌలంతా కాంప్లెక్స్ నిర్మించారు. అది కూడా కార్పొరేషన్ గవర్నమెంట్ లేకుండా కార్పొరేషన్కి వెసులుబాటు ఇచ్చినట్టు నిర్మించారు. అది కూడా చూసాము. అలాగే మేము తిరువనంతపురంలో కూడా మల్టీ స్టోరేజ్ కార్ పార్కింగ్ ఒకటి ఇచ్చారు. అది కూడా మెయింటైన్ బై కార్పొరేషన్. అలాగే ఎందుకంటే వేస్ట్ వాటర్ వదిలేస్తాం పోతూ ఉంటుంది. ఆ వేస్ట్ వాటర్ను కూడా మళ్ళీ అధునాతిక పద్ధతిలో దాన్ని క్లీన్ చేయించుకొని ఆ ఉన్నటువంటి వాటర్ని ప్లాంట్స్కి వాడటం అనేటువంటిది కూడా చాలా చాలా బాగా ఉందనేటువంటిది మేము గమనించాము. అలాగే మైసూర్ కార్పొరేషన్ వచ్చేప్పటికి అక్కడ ఉన్నటువంటి వార్డులు 84 వార్డులుగా ఉన్నాయి. మరి దానిలో 9 జోన్లు పారిశుధ్య నిర్వహణ అయితే అవ్వచ్చు, ప్రాజెక్టులు అయితే అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అనేటువంటిది మేమందరం వాళ్ళు చెప్పినటువంటి మా ప్రాజెక్ట్ విషయంలో మేమందరం కూడా చాలా చూసాము. చాలా బాగున్నాయి. అలాగే 4 ప్రదేశాల్లో ట్రీట్మెంట్ ప్లాంట్లు. నిజంగా ఈ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏంటంటే ప్రత్యేకంగా కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఒకవేళ నీరు అవ్వచ్చు లేకపోతే ఏదైనా అవ్వచ్చు, ఇదేంటంటే ఈ పర్యవేక్షణ అనేటువంటిది చాలా చాలా బాగుంది అనేటువంటి కార్యక్రమం అక్కడ మాకు అనిపించింది. ఎందుకంటే పర్యవేక్షణ లేకపోతే ఏది కూడా మనం చేయలేం. కొన్ని చోట్ల అయితే కమాండ్ కంట్రోల్ నుంచి మన వేస్ట్ కానివ్వండి, లేకపోతే వాటర్ ఎక్కడ లీకేజ్ అవుతుందా, లేకపోతే వాటర్ వేస్ట్ అవుతుందా, లేకపోతే వాటర్ రానివ్వటువంటి పరిస్థితి, లేకపోతే చెత్త తీసుకెళ్తున్నారా తీసుకెళ్ళలేటువంటి మానిటరింగ్ కూడా అక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ పరిధిలో కమాండ్ కంట్రోల్ నుంచి వాళ్ళు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. మరి అది కూడా చాలా చాలా బాగుంది అనిపించింది. మరి దాన్ని కూడా మనం ఇంప్లిమెంటేషన్ చేసే విధానంగా ముందుకెళ్దామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే మదురై కార్పొరేషన్ త్రాగునీరు గతంలో 2 పూట్ల త్రాగునీరు ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు గత కొన్ని నెలలుగా మరి సుమారుగా 2000 కోట్ల రూపాయలతో మరి అమృత్ పథకం ద్వారా 24 గంటలు కూడా మంచినీళ్ళు ఇచ్చేటువంటి సదుపాయాలు ఈ మధ్యనే మదురై కార్పొరేషన్లో తీసుకొచ్చామని అక్కడ అధికారులు కూడా చెప్పారు. అలాగే దీనికి 2,000 కోట్ల రూపాయలు
అలాగే ఇంకొకటి వచ్చేసి 174.56 కోట్ల రూపాయలతో బస్టాండ్ ఆధునీకరణ. ఈ బస్టాండ్ అనేటువంటి చాలా చాలా బాగుందండి. ఎందుకంటే 5 ఫ్లోర్లు అనేటువంటిది మనం ఎక్కడ కూడా చూడాల. కింద ఉన్న ఫ్లోర్లో ఏదైతే సంపు నీళ్ళు వాటర్ వస్తాయో మరి దాన్ని కూడా వేరే విధానంగా వాడేటువంటి పద్ధతి కూడా అక్కడ చాలా బాగుందనిపించింది. మరి కోట్లాను కోట్ల రూపాయలు 174.56 కోట్ల రూపాయలు మరి దీనికి వెచ్చించారు అక్కడ. అలాగే ఏదైతే ఈ అందరికీ నమస్కారం అండి. మేమందరం కూడా కార్పొరేటర్లు అందరం కూడా వెళ్ళిన విజ్ఞానయాత్రలో 3 రాష్ట్రాల్లో అనేకమైనటువంటి విషయాలని మేము పరిశీలించడం జరిగింది. అలాగే ప్రతి వెళ్ళిన చోట చంటి గారు చెప్పినట్టుగా ప్రేమాభిమానాలు చూపించి ఎంతో ఆప్యాయత మమ్మల్ని అందరిని రిసీవ్ చేసుకొని అలాగే కార్పొరేషన్ పరిశీలనకి అందరినీ దగ్గరుండి తీసుకెళ్ళి అన్ని విధాలుగా దైవ దర్శనాలు కూడా దగ్గరుండి వాళ్ళే చేయించడం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్లాస్టిక్ యొక్క నివారణ ఏ విధంగా చేయాలనేది మనమంతా దాని మీద పట్టుబట్టి మన కార్పొరేషన్లో కూడా దాన్ని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే నాగర్కోయిల్ పట్టణ అభివృద్ధి ఇందులో కూడా మమ్మల్ని ఎంతో కమిషనర్ గారు సాధారణంగా ప్రేమగా ఆప్యాయతగా పిలిచి మా అందరికి కూడా వివరాలన్నీ చెప్పి చేయించడం జరిగింది. అదేవిధంగా మన కొచ్చిలో మేయర్ గారు మా కోసం ప్రత్యేకంగా ఉండి ఆయన అన్ని విషయాలు తెలుసుకొని మనం ప్రదర్శించినటువంటి మన నగరపాలక సంస్థ అభివృద్ధి పిక్చర్ని ఆయన చూసిన తర్వాత ఆయనకి నచ్చింది ఏంటంటే కమాండింగ్ కంట్రోల్ చాలా బాగుంది మీది, మేము దీన్ని పరిశీలనలోకి తీసుకొని కమాండింగ్ కంట్రోల్ రూమ్ని మేము కూడా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా విజయవాడ నగరంతో ఆయనకున్న అనుబంధాన్ని అతను గతంలో సిపిఎం కార్యకర్తగా ఉన్నప్పుడు పుచ్చలపల్లి సుందరి గారి దగ్గర రావడం, విజయవాడ నగరాన్ని పరిశీలించడం, అమ్మవారి గుడిని దర్శించుకోవడం అన్నిటి కూడా ఆయన వివరించి చెప్పాడు. ప్రత్యేకంగా ప్రేమాభిమానాలు విజయవాడ నగరం మీద చూపించారు. త్వరలోనే ఆయన కూడా మేము రావడానికి ప్రయత్నిస్తామని డిప్యూటీ మేయర్ గారు అడగగానే, సచిన్ గారు అడగగానే వస్తామని చెప్పేసి ఆయన కూడా తెలియజేయడం జరిగింది. మరి 3 రాష్ట్రాల్లో కూడా మమ్మల్ని ఇంత విధంగా ఆదరించినటువంటి వాళ్ళందరికీ కూడా. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వర్షాకాలం రాకముందే రోడ్లు పూర్తి కావాలి. ఆర్ఎండ్బి సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం. అక్రమంగా వైసీపీకి చెందిన ముఖ్య నేతలను అరెస్ట్ చేస్తుందంటూ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శలు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం దారుణమని ఆగ్రహం. మే 15 నుంచి వాటర్ గవర్నెన్స్ ద్వారా రేషన్ దరఖాస్తుల స్వీకరణ. అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశం. ఆపరేషన్ సింధూర్కు ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. స్పష్టం చేసిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.